అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే చికిత్స కంటే ఎన్నో రెట్లు మెడిసిన్స్ కు ఖర్చవుతున్నాయి. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వెళ్లే ప్రభుత్వాసుపత్రుల్లో సైతం మందులు బయట కొనుక్కోవాలని రాస్తున్నారు. దీంతో ఖరీదైన మందులు కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన మందులను అందించేందుకు జీవనధార పేరుతో మెడికల్ షాపులను ప్రారంభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఉస్మానియా ఆసుపత్రిలో జీవనధార మెడికల్ షాపును ప్రారంభించారు. హైదరాబాద్ మెడికల్ హబ్ గా మారుతోంది. ఇక్కడ అన్ని రకాల వైద్యం అందుబాటులో ఉంది. ప్రైవేట్, ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి వాటికి రోజు వందలాది మంది రోగులు వస్తుంటారు. వీటిలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రోజుకు 1500 మందికి పైగా అవుట్ పేషెంట్స్ గా వస్తుంటారు. 1200 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు రోగులకు రాసే మందులు కొనేందుకు ప్రైవేట్ మెడికల్ షాపును ఆశ్రయించాల్సిన పరిస్థితి. వీటిలో రేట్లు సామాన్యులు భరించే స్థాయిలో లేకపోవటం వల్ల రాసిన వాటిలో కనీసం సగం కూడా కొనలేక సర్దుకుపోతున్నారు. పేద రోగుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం జీవనధార పేరుతో జనరిక్ మెడికల్ మెడిసిన్స్ తో మందుల షాపులు ప్రారంభిస్తోంది. ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో మొదటి మెడికల్ షాప్ ప్రారంభించారు. ఇలాంటివే నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లోనూ గతంలో ఏర్పాటు చేశారు. వీటికి మంచి స్పందన రావడంతో కొంతమంది అధికారులు ప్రైవేట్ మెడికల్ షాప్ వారితో కుమ్మక్కై అవి మూసేశారు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ జీవనధార మెడికల్ షాప్ నడిపేందుకు ముందుకు వచ్చింది. దీంతో వీటికి మళ్లీ ప్రభుత్వం ప్రాణం పోసింది. ఉస్మానియాలో ఏర్పాటైన జీవనధార మెడికల్ షాపులో 320 రకాల టాబ్లెట్లు, ఇంజెక్షన్లు, సిరప్లు, ఇతర మందులు లభిస్తాయి. ఇక్కడ చౌకగా మెడిసిన్స్ అమ్ముతున్నారు. బయట 100 రూపాయలు ఖర్చయ్యే మెడిసిన్స్ కు జీవనధారలో 30 రూపాయలకే వస్తాయి. దీంతో పేద రోగులు జీవనధార మెడికల్ షాపులు నడుపుతున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇవి చాలా తక్కువగా ఉన్నాయి మందులు, ఎక్కడ దొరికాయి. మాకంత సౌలత్ ఇచ్చారు ఇక్కడ గవర్నమెంట్. దీనివల్ల పేదవాళ్లకు చాలా మందికి ఇది మేలు జరగడం జరుగుతున్నది. ఇది అందరికి కూడా చాలా మంచి ఉపయోగకరమైనదని నాకు ఇప్పుడే తెలిసిన జీవనధార గురించి. నేను కూడా ఇప్పుడు ఇక్కడే మందులు తీసుకున్నాను. చాలా మంచి పని అండి ఇది. జీవనధార అనేది పేదవాళ్ళకి చాలా అక్కడికి వచ్చే విషయము, ఆదుకునే విషయము ఇది అండి. यहाँ पे कंपेयर करें हम ना जो हमेशा रेगुलर जहाँ से लेते हैं वहाँ से बहुत ज़्यादा कम है. यहाँ पे जितने हमारे को 700-800 होते थे नॉर्मली, या 100-150 में पूरा कंप्लीट आ जा रहा मंथली का. पुअर फैमिली और सीनियर सिटीजन्स के लिए काफ़ी ज़्यादा अच्छा है ये. బయటి మెడికల్ షాపులకు జీవనధార మెడికల్ షాపుకు రేట్లలో చాలా వ్యత్యాసం ఉంది. పేషెంట్స్ కు అవసరమైన అన్ని రకాల మెడిసిన్స్ ఇక్కడ లభిస్తాయి. రోగుల నుంచి మంచి స్పందన లభిస్తోందని మెడికల్ షాపు నిర్వాహకులు తెలిపారు. ఇది చాలా అనూహ్యమైన స్పందన లభించింది. ఈ షాప్లో ఆల్మోస్ట్ 300 వెరైటీస్ పైగానే, అంటే బజార్లో కావాల్సిన అన్ని మందులు అన్ని వెరైటీల్లో జనరిక్ ఫ్యాక్టరీలు దొరుకుతాయి. ఇవి చాలా తక్కువకు మేము సప్లై చేయగలం. ఇది కామన్ మ్యాన్కి చాలా ఉపయోగపడతాయి. సో ఇవి కన్నా ప్రజలు ఉపయోగించుకుంటే మెడిసిన్ ఖర్చు ఆల్మోస్ట్ 30% తగ్గిపోతుందండి. ఇది గాంధీ ఆసుపత్రిలో ఇంకా జీవనధార ప్రారంభం కాలేదు. ఇక్కడకు 2000 మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. ప్రభుత్వం వెంటనే ఇక్కడ కూడా జీవనధార మెడికల్ షాప్ ప్రారంభించాలని రోగులు కోరుతున్నారు. జీవనధార మెడికల్ షాపులో బయట రోగులు సైతం మందులు కొనుగోలు చేయవచ్చు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి మెడికల్ షాపులు ప్రారంభిస్తే పేద మధ్యతరగతి రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన జీవనధార ఫార్మసీ పేద రోగుల పాలిట వరంలా మారింది. ఇక్కడ అతి తక్కువ ధరలకే నాణ్యమైన మందులు దొరకడంతో పేద రోగుల ఆర్థిక భారం తగ్గుతోంది. ఇలాంటి జీవనధార మెడికల్ షాపులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రామో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.